duty, those have to do as per the guidelines. So ఇప్పటి వరకు మనము కేరళలో జరిగింది అక్కడ అన్నాం కానీ this is first time we are notifying an area as a hotspot and nodal point where it is officially detected by the Government of India. And now we have to act as per the Government of India guidelines. So as of now, this is detected in birds, poultry birds. So poultry birds को మనం ఏదైతే samples మనం పంపించామో samples పంపించేది పాజిటివ్ గా రావడం జరిగింది. సో ఇట్ ఈస్ దేర్. ఇంకా మనకి ఇది ఉండదు లేకపోతే ఇంకొకరు టెస్ట్ చేద్దామా అనేది ఉండదు. సో దట్ ఏరియా ఈజ్ నౌ ఇన్ అ హాట్స్పాట్. అయితే ఇప్పుడు కన్నా ముందు వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ బేస్డ్ ఆన్ దోస్ సిమ్టమ్స్ వీ హ్యావ్ సెండ్ సాంపిల్స్, ఆ సిమ్టమ్స్ అనేది ఒక 1 week గా కూడా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ లెట్ ఇట్ బి యాక్సెప్టెడ్. ఇది కానూర్ పాయింట్ నుంచి 10 kilometers రేడియస్ లో పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి అంతా కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇస్తారు. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ కానూర్ ఈజ్ ద హాట్స్పాట్. కానూరు నుంచి 10 kilometers రేడియస్ లో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎగ్స్ కూడా బ్యాన్. సో అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు, ఎగ్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. నౌ కల్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు తహసీల్దార్ హ్యాస్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్, ఏ రిమోట్ ప్లేస్. మీరు ప్రతి పౌల్ట్రీ ఫామ్ లోకి అటాచ్ గా ఒక రిమోట్ ప్లేస్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. రిమోట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసేసి లేదా కొంచెం మైనింగ్ అయింది కానీ అట్లాంటిది డీప్ బరియల్ అనేది చేయాలి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి. సో జేసీబీస్ అరేంజ్ చేసుకోవాలి. మీరు పెరిఫెరల్ గా జేసీబీ సరిగా లేదని ఒక 1 feet అట్లా కానీ ఉంటే అది స్ప్రెడ్ అవ్వడానికి, మ్యూటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డీప్ బరియల్లో చేయాలి. అండ్ సెకండ్, అది చేసేటప్పుడు ఓన్లీ బరియల్ యాజ్ పర్ ద ప్రొసీజర్. అందులో వాళ్ళు కాస్టిక్ ఏదో వేస్తారా? సో బ్లీచ్ అది వేసి వాళ్ళు చేస్తారు. అది లేకుండా మనకి ఎక్కడో ఒక దగ్గర కొంచెం వాటర్ లో విడిచిపెట్టేద్దాం, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు.